సార్, ఏపీ రాజకీయాల్లో కొమ్మినేని గారి బెయిల్ అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. దీని గురించి రకరకాల వ్యక్తులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ వచ్చారు. మీరు కూడా గట్టిగానే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు ఏం జరగబోతుంది? ప్రజల రియాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే స్వయంగా సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టులో బెయిల్ రావటం అంటే ఇంకా దాని మీద ఇంకా వేరే ఇదేం లేదు. నేను వ్యాఖ్యానించింది కూడా ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ఇంత వివాదం రగులుకున్న తర్వాత కొన్ని అసభ్య వ్యాఖ్యలు అవి సరిగ్గా లేవు. దాని మీద ఇటు మహిళలు రాజకీయ పార్టీలు కూడా అడిగాయి ఏదో చర్య తీసుకోవాలని. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో జగన్ హయాంలో జరిగినవి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ప్రభుత్వం రెడ్ బుక్ ఇవన్నీ చూసినప్పుడు ఆయన అరెస్ట్ చేయడం అనివార్యంగా జరిగి తీరుతుంది, అనివార్య పరిణామం. నేను అన్నది అదే. అదే సమయంలో అరెస్ట్ చేసి మందులు తీసుకొని వాళ్ళు ఇవెందుకు అనేది నేను అన్నదాన్ని సాక్షి పత్రికలో కూడా వాళ్ళు వేశారు. నేను నా గురించి మాత్రమే చెప్పట్లేదు, ఒక వైఖరి. ఎక్కువ మంది ఏంటి సహజంగా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఎందుకు, ఎవరు అన్నారు కృష్ణరాజు అన్నదానికి ఈయన ఎందుకు అరెస్ట్ చేయాలి, ఇటువంటి ఒక వైఖరి. వాళ్ళైతే పూర్తిగా సమర్థన, వాళ్ళేమో అసలేం తప్పేం లేదు బాధ్యత ఏముంది అన్న వైఖరి వాళ్ళు, ఇదంతా కుట్ర ప్రకారమే జరిగిందని వీళ్ళు. ఈ రెండు వైఖరులతో ఇతరులకు పెద్ద సంబంధం లేదు కదా. ఎనీవే, కొమ్మినేని హైదరాబాద్లో అరెస్ట్ చేసి అక్కడికి తీసిపోయి 14 రోజులు రిమాండ్ అది అయిన తర్వాత ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులోకి వెళ్ళటం, సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనకి ఈరోజు బెయిల్ ఇచ్చింది. ఖచ్చితంగా కింద ఈ వీళ్ళు చేసిన వాదన ప్రకారమే ఒక చర్చకు డిబేట్కు పిలిచినప్పుడు డిబేట్లో వచ్చిన ప్యానలిస్టో అతిథో ఏదో కామెంట్ చేస్తే దానికి ఈయన ఎలా బాధ్యత వహిస్తాడు అనే దాన్ని వాళ్ళు తీసుకున్నారు న్యాయమూర్తులు. ఆ అంశం మీద బెయిల్ ఇచ్చారు. అయితే అదే సమయంలో మీరు అంటే దాని షరతులు ఎలా ఉండాలన్నది ట్రయల్ కోర్టుకి వెళ్ళి అక్కడ చూడాలి. ఇన్ ప్రిన్సిపల్ ఆయనకు తన ఛానల్లో తన లైవ్ షో నిర్వహించుకునే హక్కుకు భంగం కలగకూడదు, ఈ అంశం మేరకు మేము బెయిల్ ఇస్తున్నామని చెప్పారు. ఆయనకు కూడా ఆదేశాలు లేకపోతే ఇచ్చేశారు, వివాదాస్పదమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయకూడదు, వచ్చిన గెస్టులు ప్యానలిస్టులు కూడా ఏదంటే అది మాట్లాడడాన్ని అనుమతించడం కానీ చేయనివ్వడం కానీ జరగకూడదు అని కూడా దాంట్లో చెప్పారు. అందువల్ల కోర్టు ఇక్కడ ప్రాథమికంగా మీడియా స్వేచ్ఛ అతను చేయలేదు ఆయన చేయలేదు అన్న అంశం మీద ఆధారపడి ఇచ్చారు. ఎందుకు ఇచ్చినా మీడియా స్వేచ్ఛ అన్న కోణంలో తప్పకుండా ఎవరైనా స్వాగతిస్తారు. నేను కూడా మీరు చూసుంటారు, సాక్షి మూసేయాలి, సాక్షి మీద దాడులు చేయాలి, దాన్ని ఎప్పుడు బలపరచలేదు. ఇందులో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి నైతికమైంది, రెండోది రాజకీయమైంది, మూడో చట్టపరమైంది. నైతికంగా ఆ రోజు అలాంటి చర్చ చేయడము, మహిళల సమస్య కాస్త రాజధాని సమస్యగా అందులో అసభ్యమైన పదాల వైపు దారితీయడం అది పూర్తిగా పొరపాటు. ఆయన చేసి ఉండకూడదు, ఆపి ఉండాలి. లేదా తర్వాత అయినా కానీ తగినంత స్థాయిలో క్షమాపణ లేదా విచారం లేదు అన్నది ఇక్కడ పాయింట్. అదేమి ఇప్పుడు మారదు, దాన్ని బట్టి కోర్టు చేసింది లేదు. కోర్టు చెప్పిందంతా ఒకటి వ్యక్తిగత బాధ్యత లేదు, రెండవది ఆయన భవిష్యత్తులో చేసుకునే స్వేచ్ఛను హరించకూడదని. దాన్ని గతంలో కూడా గౌతమ్ నవలఖ అనే ఒక మానవ హక్కుల కార్యకర్త కానీ లేదా రాజ్దీప్ సర్దేశాయ్ వీళ్ళ మీద కూడా ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా కోర్టు వాళ్ళ రక్షణకు వెళ్ళింది. అదే సమయంలో వీళ్ళ తరపున పిటిషనర్ ఐ థింక్ చేసిన చాలా వాదనలు అవన్నీ వాళ్ళే ప్రధానంగా ఈ వాదనలే తీసుకున్నారు, ఆ హెచ్చరిక కూడా చేశారు. కాబట్టి వెంటనే ఇది వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ వైసీపీ అధ్యక్షుడు జగన్తో సహా వెంటనే హర్షిస్తారు కదా సహజంగా ఎవరైనా మీడియా స్వేచ్ఛ అనేది. ఒకటి జగన్ ఇప్పుడు అదనంగా రాజకీయంగా కూడా ప్రతిపక్ష పాత్ర కాబట్టి ఆయన కావాలని కుట్రపూరితంగా ఇక్కడ ఇదంతా చేశారు. దీని ద్వారా మా పార్టీని దెబ్బతీయాలనుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు లేదా బెయిల్ ఇవ్వడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద చెంపదెబ్బ. ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. అది అయిన తర్వాత ఆయన తరఫున న్యాయవాది పొన్నవాళ్ళు ఇంకా చాలామంది ఇంకా అందరూ కూడా ఇది ఒక సహజంగా రాజకీయంగా వాళ్ళకు కొంచెం సంతోషం కలిగించే పరిణామం కదా చాలా రోజుల తర్వాత. గతంలో కూడా ప్రమోద్ ఇప్పుడు మీరు అన్నారు, నేను కూడా మాట్లాడాను గట్టిగానే. నేను మాట్లాడింది నా వ్యాఖ్యలు నేను ప్రత్యేకించి పంపకపోయినా సాక్షిలో కూడా నా వ్యాఖ్యలు 2 అంశాలు వచ్చాయి. మరీ మందులు కూడా ఇవ్వకుండా చేయాల్సిన అవసరం లేదు, ఆ పద్ధతి బాగాలేదని. రెండోదేమో అలా మాట్లాడిన తీరు బాగాలేదు, ఆపి ఉండాల్సింది. ఈ 2 వైఖరులు నేను
తీసుకున్నాను. ఆ రెండింటి నుంచి ఇప్పుడు కూడా మారిందేం లేదు. అయితే అరెస్ట్ అనివార్య చర్య అని చెప్పాను. అనివార్య చర్య అంటే అర్థం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితిలో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో జరిగేది అదే. గతంలో ఆ హయాంలో ఇటువైపు వాళ్ళని పట్టుకున్నారు, వీళ్ళు వాళ్ళని పట్టుకుంటున్నారు. ఒక విధంగా అసహనం, విద్వేషం ఎక్కువగా తాండవిస్తున్నాయి. దాని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. మీడియాగా ప్రజల తరఫున పాత్ర వహించాలి, కానీ కొంతమంది తెలుగుదేశము, కొంతమంది కొద్ది భాగం పూర్తిగా వైసీపీ యాంగిల్ తీసుకుంటే ఉపయోగం లేదు కదా. అది ఎవరైనా సరే, అసలు ప్రజల పక్షం అనేది ఒకటి ఉంటుంది కదా సార్. ఇప్పుడు మీడియా ప్రజల పక్షం, మీడియా ఎప్పుడు ప్రతిపక్షమే, మీడియా ఎప్పుడు ప్రజల పక్షమే అంటారు కదా. ఆ యాంగిల్లో అసలు ప్రజలు ఆ అమరావతికి సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళ మనోభావాలకి ఇక్కడ ఏమి వేయట్లేదు. ఇప్పుడు మొదటి అంశం, అసలు ఇది అమరావతి అన్నది ఆర్టిఫిషియల్ గా సృష్టించబడింది. ఈ కథలో అది కూడా ఒక అంశం. మహిళలకు సంబంధించిన శ్రేయస్సు, సామాజిక సమస్య, సెక్స్ వర్కర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందనేది అది ఒక నిజం. అది 30 ఏళ్ల నుంచి నిజమే. అదేదో ఈ రోజు వచ్చింది కాదు. అందులో 4-5 జిల్లాలు ఎక్కువగా ఉన్నాయి అని జిల్లాలు. కానీ హాట్ స్పాట్స్ గా చూసుకుంటే హాట్ స్పాట్స్ ఆంధ్రాలో కాదు, వేరే రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అది చెప్తే ఇప్పుడు కొత్త వివాదం నేను చెప్పడం లేదు అందుకే. కాబట్టి ఇక్కడ దాని సామాజిక ఆరోగ్య సమస్యను రాజకీయ సమస్యగా, రాజధాని సమస్యగా మార్చి బాధపడే విధంగా, ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడడం ఖచ్చితంగా పొరపాటే. ఇప్పుడు ఆ కృష్ణరాజు అనే ఆయన, వీళ్ళంతా తెలిసిన వాళ్లే కదా ఎప్పటి నుంచో, ఆయన కూడా పట్టుబడ్డారు. ఆయన తర్వాత కూడా సమర్థించుకుంటూ వీడియో విడుదల చేసి ఇంకా కొంచెం పొరపాటు కొనసాగించారు. అయితే నిన్న మటుకు కోర్టులో ఆయన అది పొరపాటు జరిగిందని అన్నారని తెలుస్తూ ఉంది. ఆయన A1 వాస్తవం. ఇప్పుడు ఈయన A2గా ఉన్నటువంటి ఈయనకు బెయిల్ వచ్చింది. కింద కోర్టు చెప్పిన దాని ప్రకారం బయటకు వస్తాడు. మీరు అన్నట్టుగా ప్రజల కోణం ఏంటి అని చెప్తే నేను అదే చెప్పాను. ఇప్పుడు రాజధాని మీద విజయవాడలో ఉదాహరణకు ఆ బాలోత్సవ భవన్లో ఒక సదస్సు జరిగింది. అదే రోజు సాక్షిలో చర్చ జరిగిన రోజే. సాక్షిలో ఈ చర్చలోనేమో దేవతల రాజధాని కాదు, పలానా రాజధాని అని వాళ్ళు అన్నారు. అక్కడేమో భూములు ఎలా తీసుకోవాలి, కార్పొరేట్ ఇంట్రెస్ట్ల నుంచి ఎలా కాపాడుకోవాలి, రైతులు, ఇట్లా అన్ని వాళ్ళు చర్చించారు. నిజంగా దాని మీద చర్చ జరిగి ఉండాల్సింది. కానీ చర్చ మొత్తం ఇరుపక్షాలకు కూడా దీని మీదే మళ్ళింది. సో ప్రజల కోణం ఏంటి అంటే, ప్రజల కోణం అన్నది వాళ్ళకి ధరలు ఎలా తగ్గుతాయి, ఉద్యోగాలు ఎలా వస్తాయి, ఇళ్ల స్థలాలు ఎలా వస్తాయి. ఉదాహరణకు అది కూడా మనం వేరే సందర్భంలో మాట్లాడచ్చు. కాబట్టి సమస్యలు, పరిష్కారాలు, ప్రజాస్వామ్య పద్ధతులు, ప్రమాణాలు కొన్ని ఉంటాయి కదా, వాటి ప్రకారం వెళ్ళాలన్నది. అది చూడకుండా జగన్ ఉన్నప్పుడు ఒక ఛానల్ అన్ని ఛానల్కి ఎన్ని నోటీసులు ఇచ్చినా తిప్పినా అది రైటే అని వైసీపీ వాళ్ళకి అనిపిస్తుంది. అది చాలా న్యాయం అని. రెడ్ బుక్ కాబట్టి లేకపోతే ఇంకొకటి చేశారు కాబట్టి ఇప్పుడు ఏం చేసినా రైట్ అని వీళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరిని అంటే కొంతమంది ఏమంటుంటారంటే గోడ మీద పిల్లి కాదు, రెండు వైపులా చూసి చెప్పడానికి ఎక్కువ ధైర్యం కావాలి, ఎక్కువ సాహసం. అసలు సిచ్యువేషనల్ గా అప్పుడు జరిగిన దాని మీద మాట్లాడడం అనేది అంతే కదండి. ఆ ఘటన ఉంటాయి. ఇప్పుడు తెనాలిలో పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారు గత వారం. చాలా గట్టిగా చెప్పాను నేను. అదే దాదాపు ఒక వైరల్ అది. మరి అంత లోపలే మనుషులు మారిపోతారా? ఉదాహరణకు ఇప్పుడు జగన్ పొదిలి పర్యటన ఉంది, అది కూడా ఉంది విషయం. కాబట్టి ఇక్కడ సమస్యను, సందర్భాన్ని బట్టి ఉంటుంది తప్ప పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం ఉండదు. రెండోది, ఇప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కూడా అలా అరెస్ట్ చేయాలా, నంద్యాల నుంచి తీసుకొని రావాలా, ఇదంతా మాట్లాడాం. చట్టరీత్యా సరైందే కదా, కోర్టే కదా చెప్పాలి. నేనేమన్నాను, ఏదో చర్య అన్ని పార్టీలు చర్య తీసుకోవాలి, బాగాలేదు అన్నాను. చర్య తీసుకున్నారు. చర్య ఏం తీసుకోవాలి? అరెస్ట్ చేస్తారా, SC ST కేసు పెట్టాలా? పెడితే కోర్టు తేలుస్తుంది. కోర్టు తేల్చింది, కింద కోర్టు దాన్ని తీసేసింది. కాబట్టి కోర్టులు చేయాల్సిన పని మీడియాలో ఉన్న వాళ్ళు చేయాలనుకోవటం, అటు ఆ గట్టో ఈ గట్టో. నేను చాలాసార్లు చెప్పాను, ఆ గట్టు ఈ గట్టు అక్కర్లేదు, ప్రవాహం మధ్యలో పారుతుంది. కరెక్ట్. సో చైతన్యం అనండి, ప్రజల కోణం అనండి, ప్రవాహం మధ్యలో ఉంటుంది. మీరు ఆ గట్టో ఈ గట్టో మీరు చూసుకోవచ్చు. అది మీ రెండు పార్టీలకు లేదా ఇంకొన్ని సంబంధించిన విషయం. కాబట్టి ఇక్కడ ఆయన ఇంకొంతమంది మరీ చౌకబారుగా ఏదో వ్యక్తిగత విభేదాలు, తిక్క మాటలు అనమాట. ఆయన చాలా గౌరవంగా ఉండేవాడు. నన్ను ఎప్పుడు చెప్పినా చాలా ఆ పాత వందల సార్లు చేశాను కదా. కామెంట్లకి అర్థమే లేదనుకోండి. ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా ఇది వస్తే దాన్ని నేను
ఇప్పటికీ 2 సార్లు మాట్లాడా కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడట్లేదు. కానీ ఎవరైనా ఏదో ఒక పక్షం తీసుకోవాలి. ఒకరు వైట్ అండ్ బ్లాక్, నైట్ అండ్ డే, ఇది ఇలా ఉండదండి రాజకీయం. సామాజిక సందర్భంలో నేపథ్యంలో ఇప్పుడు మోదీ గారి మీద జనం చాలా విమర్శలు చేస్తారు, కానీ దేశ భద్రత వచ్చినప్పుడు బలపరుస్తారు. అది కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం యుద్ధం ఎలా చేశాము, ఏం జరిగాయి, దాన్ని సమీక్షించుకోవాలంటారు. వీటన్నిటిని ఎలా చూస్తారు? ఆ విఘ్నతతో దీర్ఘకాల దృష్టితో ఆలోచించాలి తప్ప కాదు. ఆయన అందరూ ఆరోగ్యంగా ఉండాలి, హక్కులు కాపాడబడాలి. అదే సమయంలో మహిళలకు అసలు నేను వ్యాసం కూడా రాశాను మధ్యలో, ఇవన్నీ సోషల్ మీడియాలో అంతగా రావని వ్యాసం కూడా రాశాను నేను. మహిళలు ఇప్పుడు వాళ్ళు వాడుతున్న సెక్స్ వర్కర్లని వాళ్ళు అడిగితే వేశ్య అన్న పదం వాడడమే తప్పు. ఆ మాటకు ఆ రాజధాని అవన్నీ పక్కన పెట్టి సెక్స్ వర్కర్ అనే పద ప్రయోగానికి వేశ్య లేకపోతే ఇంకేవచ్చు రకరకాల పదాలకు చాలా తేడా ఉంది. ఇది ఎప్పుడో బురద డప్పారావు నుంచి ఉన్నటువంటి ఈ సమస్య. ఆ నివేదికలో మేల్ సెక్స్ వర్కర్స్ గురించి కూడా ఉంది. ఆ మాటకు వస్తే అదొక సైంటిఫిక్ స్టడీ అది. సో అసలు నివేదిక బూటకం అంటారు యువతల వాళ్ళు. నివేదిక నిజమే, కానీ నివేదిక మీద ఎక్కడ చర్చ జరిగింది అసలు? కాబట్టి అదే ప్రజల కోణం అని మీరంటే సమస్యకు, సందర్భానికి, విస్తృతమైన ప్రజా ప్రయోజనాలకు ఆ కోణంలో చూడటం ఇక్కడ ముఖ్యం తప్ప ఆ పార్టీ ఈ పార్టీ, ముఖ్యంగా పాలక పార్టీలు వాటిని బట్టే వెళ్తామంటే వెళ్ళొచ్చు. వాళ్ళు అలా వెళ్ళని వాళ్ళందరూ ఏదో పొరపాటు, అది కుదిరే పని కాదు. మాలాంటి వాళ్ళం అయితే ఆ పని చెయ్యం, తప్పకుండా చెయ్యం. మీడియా మాయాజాలం అని ఒక బుక్కే రాశానంటే నామ్ చామ్స్కీ బుక్ను ట్రాన్స్లేట్ చేశాము. 3-4 ముద్రణలు వచ్చింది, అది వీళ్ళు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా పెరిగింది సోషల్ మీడియా వచ్చి. సార్, ఇజ్రాయిల్ దాడి అంటే ఇరాన్ మీద దాడి చేయడం అంటే గాజా మీద దాడి చేస్తూనే ఉంది, వాళ్ళు ఏం ఆపట్లేదు, దానికి ఏం సొల్యూషన్ కూడా రావట్లేదు. అలాగే ఇప్పుడు ఇరాన్ మీద కూడా వాళ్ళు దాడి చేయడం పశ్చిమ ఆసియాలో కొంచెం శాంతికి కంటిన్యూస్గా భంగం కలుగుతూనే ఉంది. అమెరికా పాత్ర మనం చూస్తూనే ఉన్నాం. ఎలా సార్, ఎలా చూడాలి? చాలా తీవ్రమైంది, అందరూ ఖండించాల్సింది, చాలా ఆందోళన కలిగించే అంశం కూడా. అందులో గాజాలో అయితే సర్వనాశనమే చేస్తున్నారు. పాలస్తీనియన్ల మీద వాళ్ళకి ఎప్పటి నుంచో ఆ విధమైన ఒక క్రోధం, అది పుట్టుక నుంచి ఆ 2 దేశాల మధ్య, పాలస్తీనా దేశమే ఏర్పడనివ్వలేదు ఇప్పటికీ. అందరూ భారత పాకిస్తాన్ల మధ్య జరిగిందని అంత మాట్లాడిన వాళ్ళు గాజాలో రోజు ఇజ్రాయిల్ వెళ్ళి డజన్ల మందిని చంపేస్తుంటే, పసిపిల్లలు కూడా పోతుంటే ఏం మాట్లాడారు. ఇప్పుడు గాజా నుంచి హఠాత్తుగా ఇరాన్కు వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ప్రపంచంలో స్థానిక యుద్ధాలు జరుగుతూనే ఉండాలి, ఉద్రిక్తత ఉండాలి. ముఖ్యంగా పెట్రోల్ చమురు సంపన్నమైనటువంటి పశ్చిమాసియాలో అసలు శాంతి ఉండకూడదు అన్నది ఒక పెద్ద దీనిలాగా ఉంది. ఇప్పుడు ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉంది, లేదా అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉంది. దీన్ని అరికట్టడం కోసం నేను వెళ్తున్నానని ఇజ్రాయెల్, దీనికి ఎవరిచ్చాడు? ఇజ్రాయెల్కి ఎవరిచ్చాడు ప్రపంచంలో ఎక్కడ అని. రెండోది, మీరు ఇజ్రాయెల్ ఒకప్పుడు నా దగ్గర అణుబాంబు ఉండేది, నేను ధ్వంసం చేశానని తనే ప్రకటించింది. ఎలా వచ్చింది, ఎప్పుడు రికార్డులోకి రాలేదు. ఇండియాను పరీక్ష జరిపితేనే ఆంక్షలు పెట్టారు. అటువంటిది ఇజ్రాయెల్ ప్రకటించే వరకు అసలు మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళకేమో అణ్వాయుధాలు ఇస్తారు, నచ్చని వాళ్ళ మీద ఆ ముద్ర వేసి. ఇప్పుడు సద్దాం హుస్సేన్ మీద కూడా మీరు చూస్తే అక్కడే జీవ విధ్వంసక ఆయుధాలు ఏవో ఉన్నాయి, రసాయన ఆయుధాలు ఉన్నాయి అని ఎవరో ఒక తనిఖీకి పంపించడం, వాటి మీద తర్వాత దాడి చేయటం, ఇది ఒక యుద్ధ నీతి వాళ్ళు అమలు చేస్తున్నారు. ఇరాన్ సంగతికి వస్తే కొన్ని రోజుల కిందట, 1-2 ఏళ్ల కిందట అక్కడ వాళ్ళ కీలక నాయకుడిని రహస్యంగా వీళ్ళు దాడి చేసి చంపేశారు. అప్పుడు ఇజ్రాయెల్ విమానాశ్రయం మీద ఇరాన్ మళ్ళీ కౌంటర్ అటాక్ చేసింది హఠాత్తుగా. ఇది జరుగుతుంది. ఇరాన్ ఎప్పుడు అమెరికాకు అనుకూలంగానో లేకపోతే ఇజ్రాయెల్ను సహించే ప్రసక్తి ఏమి ఉండదు. అరబ్ జాతీయవాదానికి ఇజ్రాయెల్ యూదు జాత్యహంకారానికి మధ్యలో నిరంతర వైరం ఉంది. దీనికి కారణం ఇజ్రాయెల్ తప్ప వాళ్ళు కాదు ఇక్కడ. కాబట్టి ఇరాన్ వెంటనే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి కాదు, IAEA అని ఉంది కదా, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, దాంట్లో తీర్మానం చేశారు ఇరాన్ను మనం ఖండించాలి. అవన్నీ అమెరికా కూటమి దేశాలే, చైనా రష్యా తప్ప. అవే ఆ 2 దీన్ని ఖండించట్లేదు, ఆమోదించట్లేదు. కాబట్టి ఇక్కడ ఇజ్రాయిల్ నేను ఇరాన్ మీద దాడి చేసి అణ్వాయుధాలకు సంబంధించి దారికి తెస్తాను అని చెప్తే, ట్రంప్ ప్రపంచంలో అందరినీ సతాయిస్తున్న ట్రంప్
లేదు లేదు, నేను ఇరాన్తో మాట్లాడుతున్నాను, వాళ్ళు దారికి వచ్చే అవకాశం ఉంది, మీ దాడి అవసరం లేదన్నాడంట. అయినా వాళ్ళు దాడి చేశారంట. ట్రంప్ ఏమో కొంచెం విచారకరంగా ఉంది, నేను చెప్పినా వినలేదని అంటున్నాడు. దీన్ని బట్టి అది తెలుస్తూనే ఉంది కదా, ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నటువంటి విషయం. ఇరాన్ ఏమీ గాజా లాంటి నిస్సహాయ పరిస్థితిలో లేదు. వాళ్ళు 100 డ్రోన్స్తో మేము మళ్ళీ కౌంటర్ చేస్తాం, మేము ఊరుకునే ప్రసక్తి లేదు, దీన్ని మేము యుద్ధం కింద పరిగణిస్తున్నాము అంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఈజ్ ఆన్. ఇక్కడ ఇతర దేశాల స్పందన అనేది, రష్యా దీంతో ఏకీభవించట్లేదు, ఇంకొన్ని దేశాలు కూడా ఖండిస్తున్నాయి. భారతదేశం ఏమో ఇజ్రాయెల్కు చాలా దోస్తు. మొన్న వాడిన ఆయుధాలు కూడా ఇజ్రాయెల్ నుంచి. పాకిస్తాన్ మీద మనం చేసిన దాడులు, ఆ ఘర్షణలో వాళ్ళు చేసిన టెర్రరిజం సరే, అది అందరికి తెలుసు. అందులో మనకు తోడు నిలబడింది ఇజ్రాయెల్, తాలిబాన్లు ఇద్దరే. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ మనం రోల్ మోడల్గా తీసుకుని ఉంటే వాళ్ళు వెళ్ళి అన్యాయంగా ఒక దాడి చేస్తున్నారు. ఇరాన్ కూడా మన మిత్ర దేశం, మనకి పెట్రోల్ ఇస్తారు, చాలా విధాలు సహాయం చేస్తారు. మరి ఇప్పుడు భారతదేశం ఎలా స్పందిస్తుంది అనేది ఒకటి. కానీ పాకిస్తాన్ పూర్తిగా ఖండించింది ఇజ్రాయెల్ దాడిని. దాంతోపాటు కాశ్మీర్లో ఉన్నటువంటి కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వీళ్ళందరూ కూడా ఖండించారు. అంతకుముందే మన దేశంలో వామపక్షాలు, శాంతి కాముక సంస్థలు ఇవన్నీ పాలస్తీనా మీద దాడికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రపంచ ఏమన్నా చిత్రపటంలో సరికొత్త ఉద్రిక్తత రగిలించడానికే ఇజ్రాయెల్ దాడి చేసింది. చాలా హానికరమైంది. ఇరాన్ కూడా వెనక్కు తగ్గే దేశం కాదు. అయతుల్లా ఖొమైనీ, చిన్న ఖొమైనీ ఇప్పుడే ప్రకటన కూడా చేశాడు. కాబట్టి వాళ్ళకి కావాల్సింది కాష్టం, యుద్ధ కాష్టం ఎక్కడో చోట రగులుతూ ఉండాలి, ప్రపంచం ఉద్రిక్తంగా ఉండాలి. అమెరికా పై పూతలు పూస్తుంది, ఆయుధాలు ఎగదోస్తుంది, వాస్తవంగా ఆయుధాలు కూడా అమ్ముతుంది. మరి నిజంగా ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి ఒక పరీక్ష అయితే, గట్టిగా వాళ్ళు ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తారా లేదా, మామూలుగా మాట్లాడతారా అన్నది కూడా ఒక కొలబద్దగా ఉంటుంది. అంటే ఇరుపక్షాలు కావాల్సిన అయినప్పుడు ఈ సమస్య అందులో ఒకటి మరీ ఎక్కువ కావాల్సిందిగా ఉంది. అలాగే పాకిస్తాన్ను బ్యాలెన్స్ చేయడం కోసం ఇరాన్తో మనం ఎక్కువ దోస్తు కూడా కొంత చేసాం. అమెరికా కూడా చర్చలు జరుపుతున్నప్పటికీ అమెరికాకి ఇరాన్కి అంతగా కుదరట్లేదు. కానీ ఉండని అనే అనుకుంటున్నారు ఇద్దరు సంప్రదింపుల ప్రక్రియ. అందుకని అమెరికా అక్కడ పెద్ద మనిషిలాగా ఉండి ఇజ్రాయెల్ని ఇక్కడ ఎగదోస్తూ ఉంది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. అది అక్కడికి ఆగొచ్చు, ఆగకపోవచ్చు. ఇంకొకటి అణు ఆయుధ కేంద్రాల మీద దాడి చేస్తామంటుంది. ఓకే, ఇప్పుడు పాకల మధ్య భారతదేశం అణు స్థావరాల ముఖద్వారాన్ని కొట్టింది అంటేనే చాలా ప్రపంచంలో చాలా అయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ నేరుగా వెళ్ళి నేను అణు ఆయుధ నిల్వల మీద దాడి చేస్తానని చెప్తుంటే మరింత స్పందన రావాలి. అప్పుడు ట్రంప్ జోక్యం చేసుకుంది ఆ పాయింట్ మీదే కదా. ఇక్కడ ద్వంద్వ నీతి అనమాట. అసలు వెనక్కున్నదే వాళ్ళైనప్పుడు వాళ్ళు ఎందుకు ఆపుతారు? ఓకే ఓకే. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏడాది పాలన తర్వాత రాజకీయంగా ఏం జరగబోతుంది అనేది గత వారం మనం చర్చించాం. అటువైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిలో పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని సూచనలు, చలోక్తులు అన్నీ కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఎలా చూడాలి సార్? ఖచ్చితంగా ఒక ఈవెంట్ అయింది. మామూలుగా ప్రభుత్వాలు 5 ఏళ్ళకి ఎన్నిక అవుతాయి, ఏదైనా మధ్యలో సమస్యలు రాకపోతే. కానీ ఇప్పుడు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఏడాది, 2 ఏళ్ళు, 100 రోజులు ఇలా రకరకాల వేగంగా చూసుకునే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూటమికి కావాల్సినంత మెజారిటీ ఉంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకే పుష్కలంగా ఉంది కాబట్టి దాని మనుగడకు వచ్చిన సమస్య ఏం లేదు. కానీ రాజకీయమైన ఉద్రిక్తతో అల్లులో, అలాగే మొదటిసారి ఒక మిశ్రమ ప్రభుత్వంలాగా నడవటము, పవన్ కళ్యాణ్ వేరే పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడము, రెండో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మొన్న ఏడాది సందర్భంగా జరిపిన సర్వేల్లో ప్రజల అసంతృప్తి కొంత పెరుగుతూ ఉంది. ఓ 50 మంది పాలకపక్షం ఎమ్మెల్యేలు మళ్ళీ వచ్చే అవకాశం లేదు, లేదా గ్రాఫ్ బాగా తగ్గుతుంది, ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి దీని మీద దృష్టి పెరిగింది. ఇంకోటి రెడ్ బుక్ అది ఎట్లాగా ఉంది కదా. కాబట్టి ఏం జరుగుతుందని అందరు ఎదురు చూశారు. నిన్న వాళ్ళు వార్షికోత్సవం పెట్టుకున్నారు, కానీ నిన్న విమాన ప్రమాదం జరగడం వల్ల అది వాయిదా కూడా పడింది. అందువల్ల ఏం జరిగిందని కనుక మనం చూస్తే ఇచ్చిన హామీల్లో చాలా హామీలు ఇంకా అమలు జరగాల్సి ఉంది. నిన్న తల్లికి వందనం అన్నది అమలు చేస్తామన్నారు నిన్న.
అది కూడా జూలై 5కు వాయిదా వేశారు. జూలై 5 నుంచి అని ఇప్పుడు ప్రకటించారు. బట్ సంక్షేమంలో పోటీ పడడం మంచిదే కానీ గతంతో ఇప్పటితో పాక్షికంగా ఉంది అనే ఒక అభిప్రాయం. దీని మీద సిపిఎం శ్రీనివాసరావు వాళ్ళు ఒక నివేదిక పుస్తకాలు కూడా విడుదల చేస్తూ ఒక మాట అన్నారు. కార్పొరేట్లకు ఇచ్చిన వాగ్దానాలేమో వెంటనే అమలు జరుపుతున్నారు వేగంగా, సామాన్య ప్రజలకు ఇచ్చిన హామీలేమో ఆలస్యం అవుతున్నాయి, వాయిదా పడుతున్నాయి. మెగా డిఎస్సి రాగానే జరుపుతాము, ఇన్ని వేల మందికి ఇస్తామని ఏడాది ఆలస్యంగా జరిపి అది కూడా తక్కువ ఉద్యోగాలకు పరిమితం చేశారు. సమయం ఎక్కువ కావాలన్నా ఇవ్వలేదు. అలాగే కార్పొరేట్లకు విపరీతమైన భూములు ఇస్తూనే ఉన్నారు. గతంలో ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు, పెట్టారా లేదా, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, అవి ఆడిట్ చేయకుండా వాళ్ళకే మళ్ళీ విపరీతంగా ఇవ్వడం. పైకేమో టీసీఎస్ అని ఉంటుంది, దాంతో ప్రయోజనం పొందేవాడు అదానే ఉంటాడు. లేదు జగన్ హయాంలో సెకీ ఒప్పందం అవినీతిమయం అని అమెరికాలో నివేదిక వచ్చిందన్న దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇలా ఇది వాళ్ళ విమర్శ. సరే వైసీపీ వాళ్ళ విమర్శ మామూలే కదా, మేము అన్ని పథకాలు అమలు చేసాం, వీళ్ళు మోసం చేశారు, వాగ్దానాలన్నీ ఇచ్చి అమలు చేయలేదని వాళ్ళ విమర్శ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ట్వీట్లు పెట్టారు. ప్రజాస్వామ్యం వచ్చిన రోజు, అసలు ఎన్నికలు జరిగిందేమో స్వతంత్ర దినం, ప్రభుత్వం ఏర్పడిందేమో రిపబ్లిక్ డే అని నిన్న నా మిత్రుడు ఒక ఆయన ఎవరో చర్చలో చెప్తున్నాడు. ఆ స్థాయిలో వాళ్ళ ఇది ఉంది. చంద్రబాబు నాయుడు కూడా ఓపిక చేసుకొని అన్ని ఛానల్స్కు తెలుగు, ఇంగ్లీషు, జాతీయ అందరికి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. చాలా అభిప్రాయాలు ఈ క్రమంలో వచ్చాయి. అందులో ముఖ్యంగా ఎక్కువ మంది అడిగింది ఏంటంటే, సరే ప్రతిపక్షం అది ఎట్లాగో ఉంటుంది కానీ జనసేన, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ పాత్ర, ఐక్యత ఇవి ఎక్కువగా అడిగారు. వాటి మీద ఏంటంటే లోకేష్కు ప్రమోషన్ ఇవ్వడం ఖాయం, యువ నాయకత్వం తయారవుతుంది, కసరత్తు చేస్తున్నాము, రావాల్సిందే. రామ్మోహన్ నాయుడు అని ఊరికే ఉదాహరణకు చెప్తున్నారు కానీ లోకేష్కు నాయకత్వం బదలాయింపుకు కసరత్తు పూర్తయింది అనే ఇండికేషన్ ఇచ్చారు. రెండోది ఇతర కుటుంబ సభ్యులకు, అంటే ముఖ్యంగా ఆయన సతీమణి భువనేశ్వరి గారికి ఇంకా ఇతరులకు ఆ ఆలోచన లేదు అన్న ఒక సూచన కూడా ఆయన ఒకటి చెప్పారు. పవన్ కళ్యాణ్కు మీకు ఐక్యత ఎలా ఉంటుంది? బాలకృష్ణ ఎక్కడో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సూర్యచంద్రులాగా చిరకాలం జన్మజన్మలకు ఇది కొనసాగుతుంది అన్నారు. కొనసాగుతుందా లేదా అంటే ఇప్పుడు వాటి మీద పెద్దగా మాట్లాడాల్సినంత అవసరం లేదు, ఆయన మంచిగా ఉన్నాడు ఈ పద్ధతిలో. అంటే వీటన్నిటిలో స్పష్టమైన ఆలోచనలు, సంకేతాలు కనిపిస్తున్నాయి. మేము మొదటిసారి మిశ్రమ ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి అని. అది అయిన తర్వాత ఒక సంకేతం మాటల్లో కాకుండా చేతల్లో ఇచ్చింది ఏంటంటే, కూటమి ఏడాది సందర్భంగా పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈ అడ్వర్టైజ్మెంట్లో చంద్రబాబు బొమ్మ పెద్దగా ఉంది కింద, పైనేమో ఇటువైపు ఆంధ్రప్రదేశ్ లోగో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి, ఇటువైపు పవన్ కళ్యాణ్, లోకేష్. ఇది చాలా కీలకమైన సంకేతం. కొత్త ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు తన బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పెట్టారు, ఆఫీసుల్లో కూడా పెట్టమన్నారు. సో ఆ స్థాయిలో జరిగిన దాని నుంచి ఇప్పటికి వచ్చేసరికి లోకేష్ను, పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలిపి ఒకటే సైజులో ఫోటోలు పెట్టడము, అది ముఖ్యమంత్రి పక్కన కాకుండా పైన పెట్టడము. అంటే రేపు పొద్దున మళ్ళీ ఆ 2 ఫోటోలు కిందకి అలాగే దించుతారు. అదే ఒక రెండు కోణాలు ఉన్నాయి అక్కడ. అంటే పవన్ లాగా లోకేష్ కూడా ఉప ముఖ్యమంత్రి అవుతాడు అన్న సంకేతం దాంట్లో ఉండే అవకాశం చాలా ఉంది. రెండవది, ఇంకా శాశ్వతంగా మా ఐక్యత ఉంటుంది అని చెప్పడం కూడా పెద్ద ఆసక్తికరంగా ఉన్నట్టు లేదు. కానీ మిశ్రమ రాజకీయాలే ఉంటాయి అన్న మాట కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మోదీ మీద ఏమాత్రం చిన్న మాట కూడా పడనివ్వలేదు. ఆ మొత్తంలో మతతత్వం గురించి ప్రశ్నిస్తే కూడా ఆయన ఏం జవాబు చెప్పకుండా కొంతమంది అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారని వ్యతిరేకులే అన్న పద్ధతిలో కూడా చెప్పారు. ఇంకొక అంశం ఏమంటే, జగన్ భయం, జగన్ వస్తాడనే భయంతో ఇన్వెస్టర్లు రావట్లేదు, అమరావతికి కూడా జగన్ వస్తాడని సింగపూర్ రావట్లేదు అని ఇంటర్వ్యూలలో చెప్పడం మటుకు మనల్ని ఇది గతంలో ఫస్ట్ టైం గవర్నమెంట్ అప్పుడు కూడా ఇలాంటి చెప్పారు. కానీ ఏడాది అయ్యాక కూడా, అంటే ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి ఇంకెవరో వస్తారు కాబట్టి వాళ్ళని చెప్పడం అనేది, వస్తారనే భయం ఉందని చెప్పడం, వాళ్ళకు ఉందని తను చెప్పడం నిజంగా అవసరమా లేదు? దానివల్ల ఎలాంటి మెసేజ్ ప్రజలకు వెళ్తుంది? మూడోది, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారకుండా లేకపోతే ఇలా ఒకరే ఉంటారని ఎవరు చెప్పగలుగుతారు? అంటే లాస్ట్ టైం వచ్చిన ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి. మరి నిజంగా ప్రజలు ఎలా తీసుకుంటారో తెలియదు కానీ
అది మళ్ళీ మనం ప్రతిపక్షం అనేది మాట్లాడుకున్నట్టు అక్కడ మనం చూడాల్సి ఉంటుంది. వాళ్ళైతే మటుకు అన్ని సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయి, ఇప్పుడు ఎన్నికలు పెట్టినా మేము వస్తాం, ఈ పద్ధతిలో వాళ్ళ హడావుడి వాళ్ళు చేస్తుంటే ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడటం, లోకేష్ ఏమో లేదు అందరికీ ఒక్కొక్కరికి నేను చూపిస్తాను, ఇప్పుడు శాంపిల్ అయినట్టుగా చెప్పడం. నిన్న మాజీ మంత్రి పేరుని నాని అయితే అసలు మానసికంగా చచ్చిపోయాను, నా మీద కక్ష కట్టి కేసు పెట్టారు. ఈ పద్ధతిలో ఆయన ఎంతసేపు మాట్లాడారో తెలియదు, దాని మీద వేరే నా వీడియో ఉంది. కానీ ఇలా ఒక విధంగా కొంత ఉద్రిక్తత, కొంత అస్పష్టత వీటితో నడుస్తుంది. పథకాలు, సంక్షేమ పథకాలు మటు ఇంకా పూర్తిగా అమలు కాలేదు. సూపర్ 6 అంటున్నారుగా, 126 హామీలు ఉన్నాయి, మీరు చాలా భాగం అమలు చేయలేదన్నది సమస్య. రవి గారు, కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ గారిని మాజీ ముఖ్యమంత్రిని రమ్మని పిలిచారు. ఆయన వెళ్ళకూడదని కవిత ధర్నా కూడా చేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే కేసీఆర్ గారు బయలుదేరే సమయంలో కవిత గారు వెళ్ళారు. అక్కడ పెద్దగా రియాక్షన్ ఏమీ రాలేదని మనకి తెలుస్తుంది. తర్వాత ఆయన కమిషన్ దగ్గరికి వెళ్ళారు, చెప్పేసి వచ్చారు. ఏంటి సార్, ఏం జరిగింది, ఎలా చూడాలి? కీలకమైనదే కాళేశ్వరం లోటుపాట్లు, ముఖ్యంగా మేడిగడ్డ బరాజు కుంగటం అన్నది కుంగుబాటు. దీని మీద విచారణ జరపడానికి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేశారు. ఈ కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కాకపోవటం, దీని మీద చాలా తర్జన జరుగుతూనే ఉంది. రేవంత్ ప్రభుత్వం వచ్చాక 114 మందిని ఇప్పుడు విచారించారు. 115వ సాక్షిగా కేసీఆర్ హాజరయ్యారు. అది ముఖ్యమైనది. నిజానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన తీవ్ర విమర్శకుడుగా తన బాధ్యత నేనెందుకు అని కోర్టుకు వెళ్ళటం అట్లాంటి ప్రయత్నించకుండా వెళ్ళారు. సో మీరు అన్నట్టు కవిత అంతకుముందు తండ్రి మీద విమర్శలు, దయ్యాలు, దేవుడు ఇవన్నీ మాట్లాడిన ఆవిడ ఒక ధర్నా చేశారు ఇందిరా పార్క్ దగ్గర, ఎక్కడో అక్కడ. ఏమని అంటే కేసీఆర్ను విచారిస్తారా, అసలు అదే ఈ పద్ధతిలో ఆమె చాలా తీవ్ర నిరసన తెలిపారు. ఆయన విచారణ కోసం బయలుదేరే రోజు అంటే 11వ తారీఖు ఆమె ఫామ్ హౌస్కి వెళ్ళి చాలా రోజుల తర్వాత ఆయన కలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఏం కలుసుకోలేదు, మాట్లాడలేదు అనేది మీడియాలో వచ్చిన కథనాలు. అంటే కలుసుకోవడం లేదు, ఆమె చెప్పినట్టుగా అదేదో ఆగను కూడా లేదు. ఆ అంశం అలా ఉంచితే అక్కడికి వెళ్ళి ఆయన చెప్పారు. అంతకుముందు హరీష్ రావు చెప్పారు, అప్పటి మంత్రి. అప్పుడు మంత్రిగా ఉండి ఇప్పుడు కాంగ్రెస్లో ముఖ్య పాత్ర వహిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు. వీటన్నిటి మధ్యలో తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈటెల రాజేందర్ ముందు చెప్పారు, కేసీఆర్ వాంగ్మూలానికి కూడా అదొక ముఖ్యమైన భూమికగా మారింది. ఈటెల రాజేందర్ మంత్రివర్గ సబ్ కమిటీలో మేము నిర్ణయం తీసుకున్నాం ఇదంతా, అంటే అన్ని కేసీఆర్ చెప్పినట్టు చేశారు, మంత్రివర్గానికి ఏం సంబంధం లేదు అన్నది కదా విమర్శ. చాలా వరకు నిపుణుల సలహాలు తీసుకోలేదు, ఇవన్నీ కాదు. మాకు అక్కడ తుమ్మడేటి అనే దగ్గర నీళ్లు సరిగ్గా లేవని వచ్చిన తర్వాత సాంకేతిక నిపుణుల నివేదిక సలహాల మేరకే మేము తీసుకున్నాం, ఒక సబ్ కమిటీ కూడా వేశారు అని బీజేపీలో ఉన్న ఎంపీ ఈటెల రాజేందర్, అందులో కేసీఆర్ తీవ్ర ఆగ్రహానికి గురై బయటకు వచ్చిన వ్యక్తి, ఆయన ఆ ప్రభుత్వాన్ని బాగా కాపాడే విధంగా ఇక్కడ చెప్పడం ఏంటి? సో కాంగ్రెస్ వాళ్ళు వెంటనే వీళ్ళిద్దరు ఒకటేనా అంతకుముందు ఉన్నదా అని వాళ్ళు చెప్పారు. కిషన్ రెడ్డి కూడా దీంతో ఏం చెప్పాలో తెలియక ఆయన కూడా పూర్తి విచారణ జరిపించాలి, ఈటెల రాజేందర్ ఏదో ఏం చెప్పాలో చెప్పాడు. తప్పకుండా తమ నాయకుడిని ఏమి అనలేరు కదా, ఆయన మధ్యస్థంగా మాట్లాడారు. అయితే ఈటెల ప్రకటన వచ్చిన రోజే తుమ్మల నాగేశ్వరరావు ప్రకటనలో ఇది పొరపాటు, నిర్ణయం పూర్తిగా బయటే తీసుకున్నారు. 2015లో మొదలైంది, 2016 మార్చి 1న అక్కడ మేడిగడ్డ దగ్గర కట్టడం కోసం అధ్యయనం చేయమని ఆదేశాలు ఇచ్చిన ఉత్తర్వు జీవో విడుదలైంది. మార్చి 16న సబ్ కమిటీ ఏర్పాటైంది. ఖర్చుల పెరుగుదలకు ఆమోదం తెలపడం కోసం సబ్ కమిటీ తప్ప బేసిక్ డెసిషన్ ప్రాథమిక నిర్ణయం కమిటీ చేయలేదు. నేను ఆ కమిటీలో ఉన్నాను అని ఆయన మీడియాకి చెప్పారు. తర్వాత ఆ విషయం లేఖ కూడా రాశారు. సో ఇక్కడ హరీష్ రావు సరే సహజంగా వాళ్ళ పార్టీ విధానం అంటే ఇక్కడ తుమ్మల వర్సెస్ ఈటెల మధ్యలో కేసీఆర్ ఏం చెప్తారు? సహజంగా కేసీఆర్ కూడా ఇదే చెప్తారు కదా. ఆయన నిన్న కలిసినప్పుడు కూడా
లేదు మేము నిపుణుల దీని ప్రకారమే వెళ్ళామని ఆయన ఏదో చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి మటుకు ఇదంతా చాలా పక్కదో పట్టిస్తున్నారు, నేను పూర్తి విషయాలు ప్రజలతో పంచుకుంటాను అని ఆయన ప్రకటన చేశారు. ఈరోజు రేపు ఆయన ఆ విధమైన సమగ్రమైన సమాచారంతో వస్తారని చెప్తున్నారు. ఈ విధంగా కాళేశ్వరం సమస్య అన్నది చాలా ఉత్కంఠ భరితంగా తయారైంది. కేసీఆర్ హాజరు కావడం బాగానే ఉన్నా హాజరైతే సరే ఆయన అనుభవంతో ఏదో అట్లా వచ్చి ఉంటాడు. ఇప్పటికే 4 మాజీ ముఖ్యమంత్రులు కమిషన్ల ముందు గతంలో హాజరయ్యారు. ఓసారి జలగం వెంగళరావు, ఒకసారి ఎన్టీఆర్, ఓసారి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఈయన వివిధ సందర్భాల్లో ఆ వరవడి ఉంది. కానీ మొత్తం మీద మన దేశంలో తగ్గించుకోండి, ఎక్కువగా కోర్టులకే సరిగ్గా వెళ్తారు కదా. కాబట్టి ఏమవుతుంది కాళేశ్వరం అన్నది కొంత అయితే ప్రభుత్వం దాన్ని పర్సూ చేయడం వల్ల లొసుగులు ఉన్నాయి, నిర్ణయాలు కాస్త అనధికారికంగా తీసుకున్నారు, ఇట్లాంటి అభిప్రాయం ఏర్పడింది. ఇంకా ఒక విచిత్రం అంటే ఎల్ఎన్టీ వాళ్ళు కట్టిన వాళ్ళు మాకు సంబంధం అసలు మేము ఈ నివేదికతో ఏకీభవించట్లేదని వాళ్ళు ముందుగా సవాల్ చేస్తూ బయటకు వచ్చారు. సో ఎల్ఎన్టీ దాన్ని వీళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు, కార్పొరేట్ కంపెనీ చెప్పిన దాన్ని మీరు ఎందుకు చేయాలి. సో ఈ స్థితిలో ఉంది. సో ఇప్పుడు 115వ సాక్షిగా కేసీఆర్ చెప్పాక పిసి ఘోష్ కమిషన్ పని విచారణ పూర్తయింది అంటున్నారు. ఆ నివేదిక ఏమొస్తుందో మనం చూడాలి. ఈ లోపల ఒక పెద్ద ఇంజనీర్ మీద నిన్న ఏసీబీ వాళ్ళు దాడి చేస్తే 100 కోట్లు దొరికాయి. దీనికి ఇది కొసమెరుపు. రవి గారు, నేషనల్ జీడిపి చాలా పెరిగింది అని సంబరాలు జరుగుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ వరల్డ్లో 4th ప్లేస్కి రీచ్ అయిపోయాం ఇన్ సమ్ సెగ్మెంట్స్ అనేది వార్త వస్తూ ఉంది. దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. కానీ వేరేజ్ ఇక్కడ మనం రియల్ వరల్డ్లో చూసుకుంటే అందరూ ఉద్యోగాలు పోతున్నాయి. ఏఐ వల్ల కావచ్చు, ఇంకో కారణం వల్ల కావచ్చు, ఉద్యోగాలు పోతున్నాయి, ప్రాజెక్ట్స్ బాగా తగ్గిపోయాయి. ఈ విధమైన పరిస్థితి రియల్ వరల్డ్లో కనిపిస్తుంది. ఎలా సార్, ఎలా చూడాలి? నిజంగా దీని మీద కొద్ది రోజుల కింద చాలా ఇది జరిగింది హడావుడి. పాకిస్తాన్ సందడి అయిపోగానే జీడిపిలో 4వ ప్లేస్ ఇది మొదలు పెట్టారు. ఇది ఒక బూటకం. అసలు దీని ప్రభావం అంత ఎక్కువ ఉంటుంది అనేది రెండవ ఇది. జపాన్ కంటే ఒక $1000 కోట్ల ఎక్కువగా ఉంటుంది భారతదేశ జీడిపి. అది కూడా 2025-26లో. ఓకే, రాబోయే IMF 2025-26కు సంబంధించి చేసిన ప్రొజెక్షన్స్లో ఒక 1000 కోట్లు ఎక్కువగా ఉంది. అది నిజంగా 2025-26లో ఏం జరుగుతుందో అది తెలియదు. 1000 కోట్లు అది లెక్కలోది కాదు. రెండవది జపాన్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయంతో పోలిస్తే భారతదేశం 13వ వంతులు కూడా లేదు. జపాన్ ప్రజల తలసరి ఆదాయంలో సగటు భారతీయుల తలసరి ఆదాయం 13వ వంతు. కాబట్టి దీన్ని మనం అతిగా ప్రచారం ఎందుకు చేసుకుంటున్నారు అనేది ఒక పెద్ద బూటం. వాస్తవంగా భారతదేశంలో ఆర్థిక అసమానతలు ప్రపంచంలో చాలా ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఒకటిగా చేరింది. ఎంత అంటే మన జనాభాలో టాప్లో అత్యగ్ర భాగంలో ఉన్నటువంటి 1% మంది 40% సంపదను అదుపు చేస్తున్నారు. 5% మందిని కనుక తీసుకుంటే వాళ్ళు 60-70% వాళ్ళ చేతుల్లో ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కనుక సగటు భారతీయులు ఈ 5% మందిని పక్కన పెడితే 80 కోట్ల మంది భారతీయులకు ఏడాదికి ₹1,00,000 కూడా ఆదాయం లేదు. సరే, లక్ష ఏడాదికి. ఇక మీరు చూడండి, వ్యాపారాలు ఇవన్నీ చూద్దామా అంటే ఈ పెరుగుదలలో అత్యధిక భాగం మనుషుల మధ్య అసమానత కాదు, రంగాల మధ్య కూడా అసమానత. బిగ్ కార్పొరేట్ తిమింగళాలు. రెండోది సర్వీస్ సెక్టార్లో ఉన్నవాళ్ళు. సర్వీస్ సెక్టార్ అంటే ఏంటి? ఉబరు, లేకపోతే ఇంకొకటి, లేకపోతే జెప్టా, జొమాటో, ఇవన్నీ మల్టీనేషనల్ సప్లై కంపెనీస్. వాటికి చాలా హ్యూజ్ క్యాపిటల్, హ్యూజ్ ఇన్ఫ్రా కావాలి. ఇవన్నీ దేశంలో ఎవరికి లేవు. నిజంగా దేశంలో అత్యధికమైన చిన్న వ్యాపారులు వీళ్ళందరూ కూడా ఇన్ఫార్మల్ సెక్టార్లో, అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారు. ఒకసారి కోవిడ్ కారణంగా, ఆ తర్వాత డిమానిటైజేషన్, నోట్ల రద్దు కారణంగా ఇవి పూర్తిగా చితికిపోయినాయి. వీటి గురించి ఏం చర్యలు లేవు. ప్రభుత్వాలు కూడా ఏమయ్యాయి, ఇప్పుడు ఆర్థిక అసమానతలు ఇంత విపరీతంగా ఎప్పుడైతే పెరిగాయో ఈ పై తరగతి వాళ్ళు ప్రతిదానికి ప్రైవేట్గా మొగ్గు చూపుతున్నారు.
వాళ్ళు 5-స్టార్ హోటల్స్, 5-స్టార్ స్కూల్స్, చాలా లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీస్. మీరు చూస్తే కూడా పత్రికల్లో అవే అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయి. ఒకప్పుడు మీకు టూత్పేస్ట్, సోపు ఇట్లాంటివి కనపడేవి. ఇప్పుడు అవి మీకు కనపడతాయి కానీ ఎప్పుడో ఒకసారి ఛానల్స్లో కనపడతాయి కొంచెం. కానీ పత్రికల్లో ఫుల్ పేజీలు, సప్లిమెంట్స్, ఇలాంటి లగ్జూరియస్ ఐటమ్స్, లేదా ఈ చైన్ మార్కెట్స్ వేసేటటువంటి పైనుంచి కింది వరకు అవి కూడా మా దగ్గరే కొనుక్కోండి అని. కాబట్టి చిన్న వ్యాపారులు వీళ్ళందరూ చితికిపోవడమే కాకుండా అసలు మన ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వాల ఆలోచనలోనే ఒక మార్పు వచ్చేసింది. ఎప్పుడైతే ఆ వర్గాలు వీటికి రావడం లేదో, పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఉంది చూడండి, స్కూళ్ళ మీద, ఆసుపత్రుల మీద, రోడ్ల మీద పెట్టే పబ్లిక్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వాలు బాగా తగ్గించేసి. ఎందుకంటే వాళ్ళకేమో కార్పొరేట్లే కావాలి. కార్పొరేట్లరని రిచ్ క్లాస్, సంపన్న వర్గాలు ఇక్కడికి రావడం లేదు. అందుకని పేదవాళ్ళ ఆదాయం తగ్గడమే కాదు, వాళ్ళ జీవన సదుపాయాలు కూడా ఘోరంగా దెబ్బతినిపోతున్నాయి. వాటి మీద ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టడం లేదు. కాబట్టి మీరు అన్నట్టుగా జీడిపి అన్నది అంబానీ గారిది, అదానీ గారిది, టాటా గారిది ఇదంతా కలిపి లెక్కేసి మీకు నాకంటే ఏముంది, నాకు మా ఊరి పెద్ద ఆయన కలిసి 100 కాన్లు చదివాం అన్నాడంట ఒకడు. నీకు ఎన్ని ఎద్దులు ఉన్నాయంటే ఒక ఎద్దు అన్నాడంట. మిగిలిన 99 ఎద్దులు వాళ్ళవే. కాబట్టి జీడిపి అనేదాన్ని పదే పెద్ద గొప్పగా చూపించి జీడిపి పెరిగింది, భారతీయులు ఇది పెరిగిందంటే ప్రపంచంలో ఎవరు జీడిపిని ప్రజల జీవన ప్రమాణాలు కొలబద్దగా పరిగణించరు. దేశానికి స్వాతంత్రం రాకముందే మన పెద్దలు ఇన్ని గ్రాముల కందిపప్పు తినాలి, ఇన్ని గ్రాముల పౌష్టికాహారమే లేదు, కనీస పౌష్టికాహారం కూడా లేదు. వీటి గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. అందుకని జీడిపి హడావుడి సంబరాలు పక్కన పెట్టి ప్రజల నిజమైన జీవన స్థితిగతులు, అలాగే ప్రజా రంగాలు. ఇప్పుడు ఇళ్ళ వసతి, అందరూ ఇల్లు అంటారు. మీరు చూడండి, తెలంగాణలో డబుల్ బెడ్రూమ్లు అవి అప్పుడు కట్టారు, ఇప్పటికి ఇవ్వలేదు. ఏపీలో టిడ్కో ఇల్లు అని కట్టారు, అవి కూడా ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ప్రతివాడు స్థలాలు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే వాటి మీద వాళ్ళకి అంత శ్రద్ధ లేదు, అంత డబ్బు ఒక 10,000 కోట్లు అక్కడ పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. అందుకని ఇది ఒక బూటకం నడుస్తుంది. దీనికి తోడు ఇంకా మోదీ గారు ఆయన హిందుత్వ రాజకీయాలు. అందుకనే దీన్ని కార్పొరేట్ కమ్యూనల్ నెక్సెస్ అంటున్నారు. ఒక కుబేరులు మత శక్తుల యొక్క ఒక కూటమిలాగా ఇది తయారైంది. ఇదే మీరు ఇజ్రాయెల్లో చూస్తారు. ఇప్పుడు మీరు చాలాసార్లు చెప్పుకున్నట్టు ట్రంప్, వాడు మస్క్ అనేవాడు ఎలా ప్రభుత్వంలో ప్రవేశించాడు, బయటకు ఎందుకు వచ్చాడు, మళ్ళీ నేను తప్ప భాయ్ అంటున్నారు. ఇప్పుడు ఎంత చోద్యంలాగా తయారైంది ప్రపంచ పరిస్థితి. ఇవి పట్టించుకోకుండా మోడీ భక్తులు మోడీ భజన కోసం అబ్బో జీడిపి అంటున్నారు. ఒకటి, జీడిపి పెరుగుదల అంత లేదు. జీడిపి పెరుగుదల దేశ ప్రజల పరిస్థితిని ప్రతిబింబించదు. ఉన్నంతలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఉత్పత్తి రంగంలోకి అసలు పెట్టుబడులు రావట్లేదు. అవి సర్వీస్ రంగంలో ఉండేవి ఇది వరకు. ఇప్పుడు ఆ సర్వీస్ కూడా ఈ పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లోకి పోయాక అక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రవి గారు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పొగాకు రైతుల్ని పరామర్శించడానికి పొదిలికి వెళ్తే అక్కడ చాలా రసావస్థ జరిగింది. ఆయన అడ్డుకోవడం, చెప్పులు రాళ్ళు విసరడం ఇలాంటివి చాలా జరిగాయి. ఏంటి సార్, ఎలా చూడాలి? నిజంగా ఇవి చాలా దారుణమైనవి, అనవసరమైనవి, అవాంఛనీయమైనవి కూడా. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు హోదా సంగతి పక్కన పెట్టండి, ఆయన పొగాకు రైతుల సమస్యలు తెలుసుకుంటాను పొదిలి వెళ్ళాడు. పొదిలి వాళ్ళ నాయకుడే ఉన్నట్టున్నారు అక్కడ, ఎమ్మెల్యే కూడా. అది ప్రతిపక్షం చేయాల్సిన పనే అది కదా. అది వరకు ఉదాహరణకు ఏ మిర్చినో ఇంకోటి చూడడానికి చంద్రబాబు నాయుడు వెళ్ళలేదా, లేకపోతే రైతు సంఘాల నాయకులు వీళ్ళంతా వెళ్ళలేదా? ఇప్పుడు ఆయన వెళ్తానంటే దానికి పెద్ద అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా అయితే రైతులకు గిట్టుబాటు ధరలు పెద్ద సమస్యగా ఉంది. పొగాకు అంటే బర్లీ పొగాకు, నల్ల బర్లీ పొగాకు అంటున్నారు. నల్ల బర్లీ పొగాకు, కోకో, మామిడి ఇలా చాలా పంటలకి ఇప్పుడు వచ్చిన వాటికి గిట్టుబాటు ధర లేదు. పొగాకు విషయమే తీసుకుంటే ఒక 2 ఏళ్ల కిందటే చాలా నల్ల బర్లీ చాలా అని ఎగబడి అందరికి కొంటే రైతులు మామూలే కదా, ఇంకా ఉత్సాహంతో ఇంకా చాలా ఎక్కువగా పండించారు. తీరా చూస్తే అప్పుడు 24,000 క్వింటాకు వస్తే ఇప్పుడు 10,000 కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కొనుక్కోవడం కూడా లేదు. రైతులు పొలాలకు తీసుకోవడం
మార్కెట్కు తీసుకొచ్చి అందులో 50% మళ్ళీ ఇళ్ళకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి, ఒక రింగ్ లాగా ఏర్పడి సతాయిస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటే వాళ్ళేం చేసుకోవాలా? చాలా పోరాటాలు ఇవన్నీ అయిన తర్వాత ఏదో మేము 500 కోట్లు కేటాయించాం కొంటామని చంద్రబాబు నాయుడు ఏదో అమిత్ షా చేశారు, కానీ అది ఎక్కడ సరిపోవట్లేదు. సో ఈ పరిస్థితుల్లో దానికి ఒక కేంద్రంగా ఉన్న పొదిలికి నేను వెళ్ళి చూస్తానని జగన్ ప్రకటించారు. నేను ఆ రోజు చర్చలో ఉన్నాను లైవ్లో. నేను ఉండగానే చెప్పు పడింది, ప్రజలు తీవ్ర నిరసన, అడ్డుకున్న ప్రజలు, ఇదంతా మొదలైపోయింది. ఏమని మాట్లాడాలి? నిజంగా ప్రజలు నిరసన తెలుపుతున్నారా ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే అన్న ప్రశ్న ఒకటి. రెండవది, ఎవరు నిరసన తెలుపుతున్నారు? ఎవరా ప్రజలు? రెండో వైపు నుంచి కొన్ని చోట్లేమో తెలుగుదేశం వైసీపీ ఘర్షణ అని, ఇంకొకరేమో వాళ్ళు అడ్డుకుంటున్నారని, కొంతమంది కాసేపటికి దాన్ని ఆపేశారు. నేనైతే అప్పుడే చెప్పాను, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వస్తే, ప్రతిపక్ష తరఫున వస్తే రానివ్వాలి, ప్రజా సమస్యలు ఎవరైనా తెలుసుకోవాల్సిందే, రైతుల బాధలు నిజం. సరే, జగన్ వచ్చి మా హయాంలో చాలా బాగుంది, ఇప్పుడు బాగలేదని చెప్తారు, ఎవరైనా అదే చెప్తారు. నేను అంతకుముందు కూడా సమస్యలు ఉన్నాయని చెప్తాను. ఏం చెప్పినా సరే సమస్య అయితే ఉంది కదా. ఆ రాళ్ళు చెప్పులు, ఆ చెప్పులు వెళ్ళి డిఎస్పీ కూడా తగిలాయి, పోలీసులకు డిఎస్పీలకే తగిలాయి. దాంతో ఆ చర్చ స్వరూపం మారిపోయింది. సాయంత్రానికి చెప్పులతో దాడి చేసిన వైసీపీ వాళ్ళు ఇట్లా మొదలైంది. వీటన్నిటి మధ్యలో నిజంగా ఏం జరిగింది, ఎంత జరిగింది, ఎవరిది తప్పు అని చెప్పడం సామాన్య మానవుల వల్ల అయ్యే పరిస్థితి కాదు. ఇందాక మీరు ఏదో మీడియా గురించి అడిగినట్టే, ఉదయమేమో నిరసన అది ఇది అని మొదలుపెట్టిన వాళ్ళే సాయంత్రానికి వచ్చేసరికి చాలా రెచ్చిపోయిన మూకలు, చెప్పులు విసిరారు, అది ఇది అని మొదలు పెట్టారు. నేను చెప్పదలుచుకుంది ఇక్కడ ఏంటంటే, ఒకటి, పొగాకుతో సహా అందరు రైతులకు సహాయం చేయడం, సమస్యలు తీర్చడం మొదటి విషయం. రెండవది, ప్రతిపక్షాలు తప్పకుండా ఆందోళన చేస్తాయి, అలాగే కార్మిక సంఘాలు చేస్తాయి. ఇప్పుడు అంగన్వాడీలు చేస్తున్నారు, వాళ్ళకు కూడా చాలా తీర్చలేదు. ఉదాహరణకు తల్లికి వందనం కింద ఇచ్చే డబ్బు అంగన్వాడీలకు ఇవ్వట్లేదు. 12,000 లోపు జీతం పైన ఉన్న వాళ్ళకి ఇవ్వమని చేశారు. మాకు అన్ని రావండి బాబు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే అక్కడ వాళ్ళకి రెండు విధాల అన్యాయం, జీతంలో అన్యాయం, రాని జీతాన్ని వచ్చినట్టుగా చూసి తల్లికి వందనం కూడా కోతకు వస్తున్న పరిస్థితి. కాబట్టి ఉద్యమాలు, ఆందోళనలు చేస్తారు, కొన్ని నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఈ ఒకరి మీద ఒకరు రాళ్ళు విసురుకొని ఏదో పడాలనుకోవటము, లేదా ఇందాక మనం మాట్లాడినట్టు అక్కడెక్కడో వార్త అది తప్పు వచ్చినంత మాత్రం దాన్ని ఏదో చేయాలనుకోవడం, ఉద్రిక్తతలు పెంచుకోవడం అడుగు ఆంధ్రప్రదేశ్కు ఈ సమయంలో మంచిది కాదు. తప్పకుండా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. సమస్యలు పరిష్కరించడం ఇక్కడ ముఖ్యం. నేను అనుకుంటాను పొదిలిలో రివర్స్ అయిందని అనుకుంటున్నాను. ఈ దాడులు, పొదిలి దాడులు రివర్స్ అయ్యాయి. ఆ వ్యూహం పెద్దగా ఫలించట్లేదు. అంతకుముందు తెనాలిలో 3rd డిగ్రీ అది కూడా ఒకటి జరిగింది. సో వీటిని ఎక్కడో చోట ఈ ధోరణులను కొంచెం ఆపాల్సిన అవసరం అయితే అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే పిఠాపురంలో వర్మ ఉన్నాడు, తెలుగుదేశం నాయకుడు, పవన్ కళ్యాణ్ నియోజకవర్గం సాక్షాత్. ఆయన ఇక్కడ ఇసుక మాఫియా అయిపోతుంది, నేను ఫోన్ చేస్తుంటే కూడా పోలీసులు రావట్లేదని ఆయన చెప్తున్నాడు. మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే ఇప్పుడు కూడా. ఏం చెప్తారు దానికి? సో ఇంక మేముంటే అన్ని ఇదిగా ఉన్నాయి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు అంటే అది కుదరదు. ఇది ప్రజాస్వామ్యం కదా. అసలు ఇప్పుడు పొగాకు రైతులకు సమస్య వచ్చింది, మాజీ ముఖ్యమంత్రి వెళ్ళారు అనుకోండి సార్, ప్రజలు అడ్డుకుంటారా జనరల్ గా? అదే కదా, ప్రజలు ఎందుకు అడ్డుకుంటారు? ప్రజలు ఎవరినైనా సామాన్యంగా ఆ పార్టీల కార్యకర్తలు, నాయకులు రాజకీయంగా మీరు వ్యతిరేకించండి, ఒక పక్కన జెండాలు పట్టుకొని మీరు తెలియజేయండి, అది వేరే విషయం. కానీ వ్యతిరేకులే కదా అడ్డుకుంటారు, అంతవరకు ఖాయం కదా. అనుకూలమైన వాళ్ళు ఎవరు అనుకూలం వ్యతిరేకం పక్కన పెడతారు. బాధితులు అనేవాడు, బాధితులు అడ్డుకోరు. అందరు రావాలి, ఎవరు వచ్చినా ఆఖరికి అప్పుడు ఎప్పుడో, ఇప్పుడంటే మావోయిస్టుల పరిస్థితి బాగాలేదు కానీ అప్పుడు మావోయిస్టుల చర్చలుగా రామకృష్ణ వస్తే ఆయన కూడా వెళ్ళి ప్రజలు వినతి పత్రాలు సార్, కేఏ పాల్ వచ్చినా కానీ ఆయన ఏదో చేస్తారు అన్నట్టుగా వెళ్ళి సమస్యలు చెప్పుకున్న ప్రజలు తమ సమస్యలు నీకు ఏదో తెలుసు అంటే నీకు కూడా చెప్తారు. వస్తే అడ్డుకోవడం వల్ల ఉపయోగం ఉంది, అడ్డుకోవడం నష్టం. ఇప్పటికే ఒకవైపునేమో అలాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ రెండో వైపున ఇలా చేయటము, దాన్ని వెంటనే మీడియా రకరకాల, మీరు పొద్దునుంచి సాయంత్రం వరకు వాళ్ళ వాల్స్ చూస్తే మీకు ఆ తేడాలు, షేడ్లు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తాయి అన్నమాట. మార్చుకోవాలి ఈ పద్ధతి. ఓకే రవి గారు.